హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఫోన్పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్లో డైరెక్ట్గా కరెంట్ బిల్ కట్టడం అనేది ఆపేశారు. కాబట్టి సంబంధిత డిస్కమ్ కంపెనీలకు సంబంధించిన యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులోనే కరెంట్ బిల్ పే చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఈరోజు నేను ఏపీఈపీడీసీఎల్లో ఏ విధంగా కరెంట్ బిల్ పే చేయాలనేది మీకు చెప్పబోతున్నాను. దానికోసం మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఏపీఈపీడీసీఎల్ అని సెర్చ్ చేస్తే ఈస్టర్న్ పవర్ అనే యాప్ ఉంటుంది. దాన్ని అయితే మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేస్తే ఫస్ట్ లాంగ్వేజ్ అనేది అడుగుతుంది. ఏదో ఒక లాంగ్వేజ్ను చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత మీకు ఈ యాప్లో ఉండే ఫీచర్స్ అనేది చూపిస్తుంది. వీటన్నిటిని మీరు స్కిప్ చేసేవచ్చు, లేదంటే చదివేసి నెక్స్ట్ మీదకి వెళ్ళినా సరే వెల్కమ్ టు ఈపీడీసీఎల్ అని వస్తుంది. ఇక్కడ కిందన లాగిన్ అని ఉంటుంది. ఈ లాగిన్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత కిందన సెండ్ ఓటీపీ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి 4 డిజిట్స్ ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తే మీరు లాగిన్ పేజ్లోకి వెళ్ళిపోతారు. ఈ పర్మిషన్స్ అనేవి అడుగుతుంది, ఇచ్చేయండి. ఇచ్చేస్తే మీకు ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ మీరు కరెంట్ బిల్ పే చేయాలంటే మీ సర్వీస్ నెంబర్ని ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఏం చేస్తారంటే పైన యాడ్ సర్వీస్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్లస్ అని ఉంది కదా, ఈ ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ 2 కాలమ్స్ ఓపెన్ అవుతాయి. అందులో ఫస్ట్ దానిలో మీ సర్వీస్ నెంబర్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సర్వీస్ నెంబర్ను ఎంటర్ చేయండి. నెక్స్ట్ రెండో బాక్స్లో దీనికి ఏదైనా నిక్ నేమ్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేయండి. హోమ్ అని కానీ, స్కూల్ అని కానీ, ఆఫీస్ అని కానీ ఏదో ఒకటి. లేదంటే ఇవ్వకపోయినా పర్లేదు, ఇది ఆప్షనల్ కాబట్టి. ఇవ్వకపోతే మీరు కరెంట్ మీటర్ తీసుకున్నప్పుడు ఏ నేమ్ ఇచ్చారో ఆ నేమ్ అనేది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీరు ఇచ్చిన సర్వీస్ నెంబర్ అనేది ఇందులో రిజిస్టర్ అయిపోతుంది మీ అకౌంట్ పేరున. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు కరెంట్ బిల్ ఏ విధంగా పే చేయాలో చూద్దాం. దానికోసం పైన బిల్ పే అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు రిజిస్టర్ చేసుకున్న సర్వీసెస్ అన్నీ కనిపిస్తాయి. ఏదో ఒకటి క్లిక్ చేస్తే ఇక్కడ దానికి సంబంధించిన బిల్ కనిపిస్తుంది. ఇక్కడ కిందన రెడ్లో పే బిల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు పేటిఎం పేమెంట్ పేజ్లోకి వెళ్తారు. ఇక్కడ మీకు పేటిఎం ఆల్రెడీ మీరు యూజ్ చేసినట్లయితే పే సెక్యూర్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ పే అయిపోతుంది. అలా కాదు, నాకు ఫోన్పే, గూగుల్ పే ఉంది అనుకుంటే యూపీఐ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాప్స్ వస్తాయి. ఏ యాప్ అయితే ఆ యాప్ మీద క్లిక్ చేస్తే మీరు ఆ సంబంధిత ఫోన్పే అయితే ఫోన్పే, గూగుల్ పే అయితే గూగుల్ పే దానికి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ నుంచి ఇక్కడ మీకు పేమెంట్ చూపిస్తుంది. ఇక్కడ ఎక్సెస్ ఛార్జెస్ అనేవి ఉండవండి. ఇందులో ప్లస్ ఇదే, అక్కడ యూపీఐ పిన్ అనేది అడుగుతుంది. యూపీఐ పిన్ ఎంటర్ చేసి ఓకే చేస్తే ఇక్కడ మీకు పేమెంట్ అనేది అయిపోతుంది. ఇక్కడ మీరు బ్యాక్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా బ్యాక్ అయిపోయి ఒక రిసిప్ట్ అనేది జనరేట్ చేస్తుంది. ఈ విధంగా రిసిప్ట్ వచ్చింది చూసారా, ఈ విధంగా. ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు బ్యాక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు హోమ్ పేజ్లోకి వెళ్తారు. ఇందులో చూడండి పేమెంట్ హిస్టరీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు బిల్ పే చేసిన ప్రీవియస్ హిస్టరీ అంతా ఇందులో కనిపిస్తుంది. అలాగే బ్యాక్ చేసి కన్జప్షన్ డీటెయిల్స్ ఇందులో కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ మనకు పవర్ కన్జప్షన్ ఏ విధంగా, నెలకి ఎన్ని యూనిట్లు కాలి, ఎంత బిల్ వచ్చింది అనేది కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కరెంట్ బిల్ అయితే పే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.